ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే కనుక 3 రకాల ప్రజలు మనకు కనిపిస్తారు. మనం ఎటువంటి ప్రజలుగా ఉన్నామో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఎవరంటే వ్యక్తిగత ఆలోచన ద్వారా వారి యొక్క జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన ప్రతి ఒక్కరు కూడా విఫలమైపోయారు. రెండవది ఎవరంటే వ్యక్తుల యొక్క ఆలోచన ద్వారా వారి జీవితాన్ని కట్టుకోవాలనుకున్నారు, వారు కూడా విఫలమైపోయారు. మూడవది ఎవరంటే వాక్యపు ఆలోచనలు అనగా దేవుని యొక్క మాట ద్వారా వారి యొక్క జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయత్నించారు, వారు ఎన్నడూ కూడా కదల్చబడలేని వారిగా ఉన్నారు. యెరోబాము అనే ఒక రాజు తన సొంత ఆలోచనల ద్వారా తన రాజ్యాన్ని కట్టాలని ప్రయత్నించి అతడు విఫలమైపోయాడు. రెహబాము అనే రాజు వ్యక్తుల యొక్క ఆలోచనలు అంటే తన చుట్టుపక్కల ఉన్న వారి యొక్క ఆలోచనలను బట్టి తన స్నేహితుల యొక్క ఆలోచనల ద్వారా తన రాజ్యాన్ని కట్టాలనుకున్నాడు, అతడు విఫలమైపోయాడు. కానీ రాజు అయిన దావీదు మట్టికి దేవుని యొక్క ఆలోచనతో తన రాజ్యాన్ని కట్టుకోవడానికి ప్రారంభించాడు. ప్రతి విషయంలో దేవుని ఆశ్రయించాడు. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సహాయాన్ని అతడు పొందుకున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా అతన్ని కదల్చలేకపోయారు. దేవుని లేఖనాలు సెలవిస్తున్న మాట ఏంటంటే యెహోవా ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అవి స్థిరముగా ఉన్నాయి, అవి ఎవరు కూడా కదల్చలేని విధంగా ఉన్నాయని దేవుని లేఖనాలు సెలవిస్తుంది. దావీదుని ఎంతోమంది కదల్చాలని ప్రయత్నించారు, కానీ ఎవరు కూడా తన్ను కానీ తన రాజ్యాన్ని కానీ ఎవరు కూడా కదల్చలేకపోవడానికి గల కారణం ఏంటంటే తన జీవితాన్ని తన రాజ్యాన్ని దేవుని యొక్క ఆలోచన ద్వారా అతడు కట్టుకున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క ఆలోచన ద్వారా మన జీవితాన్ని కట్టుకుందాం, మన భవిష్యత్తుని కట్టుకుందాం, మన కుటుంబాలను మనం కట్టుకుందాం, దేవుడిచ్చే కృపను మనం పొందుకుందాం. ఆమేన్.